ఒకటో ప్రశ్న. గూగుల్ మ్యాప్స్ తాజాగా అందుబాటులోకి తెచ్చిన సౌకర్యాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 కరోనా వైద్య సెంటర్ల గుర్తింపు. ఆప్షన్ 2 కరోనా హాట్స్పాట్ల గుర్తింపు. ఆప్షన్ 3 మందుల షాపుల గుర్తింపు. ఆప్షన్ 4 రాత్రి బస ఆహారం వివరాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 రాత్రి బస ఆహారం వివరాలు. రెండవ ప్రశ్న. ఆస్ట్రేలియాకు చెందిన రెండవ అతిపెద్ద విమానయాన సంస్థ ఇటీవల ధవాలా దిశకు చేరుకుంది. ఆ సంస్థ పేరును గుర్తించండి. ఆప్షన్ 1 ఎయిర్ ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 వింగ్స్ ఆన్ వీల్స్. ఆప్షన్ 3 కంగారూ ఎయిర్లైన్స్. ఆప్షన్ 4 విర్జిన్ ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ 4 విర్జిన్ ఆస్ట్రేలియా. మూడవ ప్రశ్న. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ఇటీవల కరోనా వల్ల కుంగిపోయిన సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఆదుకోమని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఇందులో భాగంగా ఎవరి సిఫార్సులను అమలు చేయాలని కోరింది? ఆప్షన్ 1 యూకే సిన్హా కమిటీ. ఆప్షన్ 2 ఎల్ఎస్ఎన్ రావు కమిటీ. ఆప్షన్ 3 ఎంజే ఠాకూర్ కమిటీ. ఆప్షన్ 4 ఎన్ దేశ్ముఖ్ కమిటీ. సరైన సమాధానం ఆప్షన్ 1 యూకే సిన్హా కమిటీ. నాలుగో ప్రశ్న. ఇటీవల ఏ దేశంలోని చిన్నపిల్లలు టాక్సికీ షాక్ సిండ్రోమ్ అనే లక్షణాలతో ఆసుపత్రుల పాలవడం జరుగుతోంది? ఆప్షన్ 1 నెదర్లాండ్. ఆప్షన్ 2 చైనా. ఆప్షన్ 3 బ్రిటన్. ఆప్షన్ 4 అమెరికా. సరైన సమాధానం ఆప్షన్ 3 బ్రిటన్. ఐదో ప్రశ్న. ఇక్రిసాట్ నూతన డైరెక్టర్ జనరల్గా నియమితులైన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 విలియం స్టోన్ఫోమ్. ఆప్షన్ 2 జక్విలన్ హ్యూగ్స్. ఆప్షన్ 3 రోన్ వెస్లీ. ఆప్షన్ 4 రిచర్డ్ హగ్రీడ్. సరైన సమాధానం ఆప్షన్ 2 జక్విలన్ హ్యూగ్స్. ఆరో ప్రశ్న. వింబుల్డన్ టెన్నిస్ టోర్నమెంట్ రద్దయిన రీత్యా ఆ సంస్థకు ఎన్ని కోట్లు బీమా రూపంలో రానున్నాయి? ఆప్షన్ 1 2300 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 1078 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 1500 కోట్ల రూపాయలు. ఆప్షన్ 4 2001 కోటి రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 1078 కోట్ల రూపాయలు. ఏడవ ప్రశ్న. చేతులను శుభ్రం చేసుకునే శానిటైజర్ తయారీతో సంబంధం లేని రసాయనాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 ఇథనాల్. ఆప్షన్ 2 ఐసోప్రొపనాల్. ఆప్షన్ 3 గ్లిజరిన్.
ఆప్షన్ 4 ఎసిటిక్ ఆమ్లం. సరైన సమాధానం ఆప్షన్ 4 ఎసిటిక్ ఆమ్లం. 8వ ప్రశ్న. 1947లో ఆల్బర్ట్ కాము అనే రచయిత ది ప్లేగ్ పేరుతో రచించిన ఆనాటి ప్లేగు వ్యాధి పరిస్థితులపై రాసిన నవల సంచలనం సృష్టించి నోబెల్ ప్రైజ్ను తీసుకువచ్చింది. అయితే ఈ నవల ఏ భాషలో రాయబడింది? ఆప్షన్ 1 మాండరిన్, ఆప్షన్ 2 స్పానిష్, ఆప్షన్ 3 ఫ్రెంచ్, ఆప్షన్ 4 రష్యన్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫ్రెంచ్. 9వ ప్రశ్న. ఇటీవల ఏ భారతీయ విద్యాలయ అంకుర సంస్థ ఆయుష్మార్ట్ స్టెథోస్కోప్ను రూపొందించింది? ఆప్షన్ 1 ఐఐఎస్సి, ఆప్షన్ 2 ఐఐటి బాంబే, ఆప్షన్ 3 ఎన్ఐటి వరంగల్, ఆప్షన్ 4 ఎన్ఐటి కాలికట్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఐఐటి బాంబే. 10వ ప్రశ్న. అమెరికా పరిశోధకులు దీన్ని చేయడం వల్ల కరోనా వల్ల వచ్చే అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ ఏఆర్డిఎస్ సమస్యను తగ్గించుకోవచ్చని వెల్లడించారు. ఆప్షన్ 1 వ్యాయామం, ఆప్షన్ 2 వేడి నీరు త్రాగడం, ఆప్షన్ 3 ధారాళమైన ఎండలో నిలబడడం, ఆప్షన్ 4 రాగి చెంబులో నీరు త్రాగడం. సరైన సమాధానం ఆప్షన్ 1 వ్యాయామం. 11వ ప్రశ్న. ఇటీవల ఏ ప్రముఖ మాజీ ఇండియన్ క్రికెటర్ 59 లక్షల రూపాయలు కరోనా ఎదుర్కోవడానికి విరాళంగా ఇచ్చారు? ఆప్షన్ 1 సౌరవ్ గంగూలీ, ఆప్షన్ 2 వివిఎస్ లక్ష్మణ్, ఆప్షన్ 3 గవాస్కర్, ఆప్షన్ 4 సచిన్. సరైన సమాధానం ఆప్షన్ 3 గవాస్కర్. 12వ ప్రశ్న. మైనర్లకు ఇప్పటిదాకా విధించే మరణ శిక్షను రద్దు చేస్తూ ఇటీవల ఏ దేశం నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 ఉత్తర కొరియా, ఆప్షన్ 2 సౌదీ అరేబియా, ఆప్షన్ 3 పాకిస్తాన్, ఆప్షన్ 4 టర్కీ. సరైన సమాధానం ఆప్షన్ 2 సౌదీ అరేబియా. 13వ ప్రశ్న. భారతీయ రైల్వే శాఖ తెలుగు రాష్ట్రాలకు మార్చి 11 నుండి 23 మధ్య ఎంతమంది ఢిల్లీ నుంచి ప్రయాణించినట్లు వివరాల్లో వెల్లడించింది? ఆప్షన్ 1 1.30 లక్షలు, ఆప్షన్ 2 1.75 లక్షలు, ఆప్షన్ 3 2.20 లక్షలు, ఆప్షన్ 4 2.50 లక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 3 2.20 లక్షలు. 14వ ప్రశ్న. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ దీన్ ధమాల్
అంత్యోదయ యోజన కింద డ్వాకా మహిళల జీవనోపాధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది? ఆప్షన్ 1 150.24 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 101.45 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 67.23 కోట్ల రూపాయలు. ఆప్షన్ 4 58.14 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3 67.23 కోట్ల రూపాయలు. 15వ ప్రశ్న. కరోనా వ్యాక్సిన్ తయారీలో భాగంగా ఇటీవల ఇండియన్ ఇమ్యునాలజికల్ సంస్థ ఇటీవల ఏ దేశంలోని గ్రిఫిత్ విశ్వవిద్యాలయంతో ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. ఆప్షన్ 2 అమెరికా. ఆప్షన్ 3 ఫ్రాన్స్. ఆప్షన్ 4 బ్రిటన్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆస్ట్రేలియా. 16వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 340 ప్రైవేట్ బీఈడీ కళాశాలలకు బోధనా రుసుములను ఎన్ని వేల రూపాయలుగా 2019-20 సంవత్సరానికి నిర్ణయించింది? ఆప్షన్ 1 18,000. ఆప్షన్ 2 15,000. ఆప్షన్ 3 13,500. ఆప్షన్ 4 14,000. సరైన సమాధానం ఆప్షన్ 3 13,500. 17వ ప్రశ్న. IMF 2020లో ప్రపంచ వృద్ధి రేటు ఎంత శాతం ఉండవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ 1 -2%. ఆప్షన్ 2 -3%. ఆప్షన్ 3 -4%. ఆప్షన్ 4 -5%. సరైన సమాధానం ఆప్షన్ 2 -3%. 18వ ప్రశ్న. త్వరగా యవ్వనంలోకి అడుగుపెట్టే బాలురకు ఏ ముప్పు అధికంగా ఉంటుందని స్వీడన్ వర్సిటీ శాస్త్రవేత్తలు వెల్లడించారు? ఆప్షన్ 1 ఊబకాయం. ఆప్షన్ 2 నపుంసకత్వం. ఆప్షన్ 3 మధుమేహం. ఆప్షన్ 4 క్యాన్సర్. సరైన సమాధానం ఆప్షన్ 3 మధుమేహం. 19వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సముద్రపు అలల నుండి గాలుల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టును విశాఖ జిల్లాలోని ఏ రెవెన్యూ డివిజన్ పరిధిలో నుండి చేపట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ 1 సిరిపురం. ఆప్షన్ 2 మధురవాడ. ఆప్షన్ 3 నర్సీపట్నం. ఆప్షన్ 4 యారాడ.
సరైన సమాధానం ఆప్షన్ 3 నర్సీపట్నం. 20వ ప్రశ్న. భారత ప్రముఖ చెస్ ఆటగాడు విశ్వనాథన్ ఆనంద్ ఇటీవల బాడ్ సోడెన్ అనే పట్టణంలో చెస్ టోర్నీ నిమిత్తం వెళ్ళి 2 నెలలుగా అక్కడ చిక్కుకుపోవడం జరిగింది. ఈ నగరం ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 స్వీడన్, ఆప్షన్ 2 జర్మనీ, ఆప్షన్ 3 ఇటలీ, ఆప్షన్ 4 స్పెయిన్. సరైన సమాధానం ఆప్షన్ 2 జర్మనీ. 21వ ప్రశ్న. గడిచిన 250 ఏళ్లలో మొత్తం ప్రపంచాన్ని ఎన్ని మహమ్మారులు తీవ్రంగా ఇబ్బంది పెట్టాయో గుర్తించండి. ఆప్షన్ 1 15, ఆప్షన్ 2 10, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 7. సరైన సమాధానం ఆప్షన్ 2 10. 22వ ప్రశ్న. తాజా అధ్యయనంలో ఉబ్బసం, అలర్జీలో వాడే ఏ రకమైన స్టెరాయిడ్లు వాడేవారికి కరోనా ముప్పు ఎక్కువని వెల్లడైంది? ఆప్షన్ 1 గ్లూకోకోర్టికోయిడ్, ఆప్షన్ 2 జెనామిన్ స్టెరాయిడ్, ఆప్షన్ 3 టొబాకోపోడియం, ఆప్షన్ 4 డైఐసోప్యూరైటైడ్. సరైన సమాధానం ఆప్షన్ 1 గ్లూకోక్లోరికోయిడ్. 23వ ప్రశ్న. క్రిసిల్ సంస్థ తన అంచనాలలో భారత్ కార్పొరేట్ కంపెనీలు ఆర్బీఐ 3 నెలల మారిటోరియాన్ని వినియోగించుకుంటే ఎన్ని లక్షల కోట్ల రూపాయల నిధులు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది? ఆప్షన్ 1 1,56,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 2,10,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 2,65,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 3,84,000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 2,10,000 కోట్ల రూపాయలు. 24వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వివిధ మత సంస్థల్లో పనిచేసే అర్చకులు, ఇమాంలు, పాస్టర్లకు ఎన్ని వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది? ఆప్షన్ 1 6,000, ఆప్షన్ 2 10,000, ఆప్షన్ 3 4,000, ఆప్షన్ 4 5,000. సరైన సమాధానం ఆప్షన్ 4 5,000. 25వ ప్రశ్న. పిచ్ సంస్థ భారత జీడిపి వృద్ధి రేటును తాజాగా ఎంత శాతంగా అంచనా వేసింది? ఆప్షన్ 1 3.6%, ఆప్షన్ 2 3.4%,
ఆప్షన్ 3 4.1%. ఆప్షన్ 4 2%. సరైన సమాధానం ఆప్షన్ 4 2%. 26వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల ఎంఎస్ఎంఈ సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు గల మొత్తం విద్యుత్ కనెక్షన్ ఎన్ని వేలుగా ఉన్నాయి? ఆప్షన్ 1 79,000. ఆప్షన్ 2 83,000. ఆప్షన్ 3 70,000. ఆప్షన్ 4 60,000. సరైన సమాధానం ఆప్షన్ 1 79,000. 27వ ప్రశ్న. ఒకే వెంటిలేటర్ని ఏకకాలంలో ఇద్దరికి వినియోగించేలా ప్రత్యేక అడాప్టర్ నమూనాను ఏ భారతీయ పరిశోధకులు తయారు చేశారు? ఆప్షన్ 1 ఐఐటి రూర్కీ. ఆప్షన్ 2 ఐఐటి ముంబై. ఆప్షన్ 3 ఐఐఎస్సి. ఆప్షన్ 4 ఎన్ఐటి త్రిచి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఐఐటి రూర్కీ. 28వ ప్రశ్న. యూత్ ఆసియా క్రీడలు 2021 నవంబర్లో ఏ దేశంలో జరగనున్నాయి? ఆప్షన్ 1 మలేషియా. ఆప్షన్ 2 సింగపూర్. ఆప్షన్ 3 చైనా. ఆప్షన్ 4 జపాన్. సరైన సమాధానం ఆప్షన్ 3 చైనా. 29వ ప్రశ్న. బ్రిటన్ శాస్త్రవేత్త మనిషి పరిణామ క్రమంలో ఎన్ని కోట్ల సంవత్సరాల క్రితమే భాష పుట్టిందని వెల్లడించారు? ఆప్షన్ 1 2.5 కోట్ల సంవత్సరాలు. ఆప్షన్ 2 4 కోట్ల సంవత్సరాలు. ఆప్షన్ 3 3 కోట్ల సంవత్సరాలు. ఆప్షన్ 4 కోటి సంవత్సరాలు. సరైన సమాధానం ఆప్షన్ 1 2.5 కోట్ల సంవత్సరాలు. 30వ ప్రశ్న. ఓకా స్పీడ్ టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ వెల్లడించిన నివేదిక ప్రకారం మార్చి నెలలో డేటా వినియోగంలో ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ 1 158. ఆప్షన్ 2 130. ఆప్షన్ 3 98. ఆప్షన్ 4 116. సరైన సమాధానం ఆప్షన్ 2 130. 31వ ప్రశ్న. మొసాద్ అనేది ఏ గూఢచారి సంస్థ? ఆప్షన్ 1 ఇటలీ. ఆప్షన్ 2 దక్షిణ కొరియా. ఆప్షన్ 3 ఫ్రాన్స్. ఆప్షన్ 4 స్పెయిన్.
సరైన సమాధానం ఆప్షన్ 3 ఫ్రాన్స్. 32వ ప్రశ్న. అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్లో నోబెల్ విజేతలు, పులిట్జర్ పురస్కార గ్రహీతలు వంటి మేధావులు సభ్యులుగా ఉండటం జరుగుతుంటుంది. అయితే దీనిని యుఎస్ ప్రభుత్వం ఏ సంవత్సరంలో స్థాపించింది? ఆప్షన్ 1 1790, ఆప్షన్ 2 1780, ఆప్షన్ 3 1813, ఆప్షన్ 4 1835. సరైన సమాధానం ఆప్షన్ 2 1780. 33వ ప్రశ్న. వైఎస్ఆర్ రైతు భరోసా పిఎం కిసాన్ నిధికి ఎన్ని కోట్ల రూపాయలు విడుదలైనట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది? ఆప్షన్ 1 1063 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 710 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 830 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 920 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 920 కోట్ల రూపాయలు. 34వ ప్రశ్న. హురూన్ నివేదిక గడిచిన 2 నెలల్లో భారతీయ సంపన్నుడు ముఖేష్ అంబానీ ఎన్ని కోట్ల రూపాయలు పోగొట్టుకున్నట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 1,00,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 1,40,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 1,80,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 2,00,000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 1,40,000 కోట్ల రూపాయలు. 35వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ ప్రభుత్వం ప్రకటించిన క్షమాభిక్షకు గాను 6,000 మందికి పైగా వ్యక్తులు నివాస అనుమతి లేనివారు భారత్కు వచ్చేందుకు అప్లై చేసుకోవడం జరిగింది? ఆప్షన్ 1 బ్రహీన్, ఆప్షన్ 2 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 3 కువైట్, ఆప్షన్ 4 మెయిన్. సరైన సమాధానం ఆప్షన్ 3 కువైట్. 36వ ప్రశ్న. అమెరికా ప్రభుత్వం ఏటా WHOకు ఇస్తున్న నిధులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. దీనివల్ల WHO సంస్థ ఎన్ని కోట్ల రూపాయలను సుమారుగా కోల్పోనుంది? ఆప్షన్ 1 3,833 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 4,237 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 7,116 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 5,318 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 3,833 కోట్ల రూపాయలు. 37వ ప్రశ్న. ఇటీవల ఏ దేశంలో కరోనాపై విజయం సాధించడం చిత్రకారులు కీలక పాత్ర పోషించి తమ దేశంలో తక్కువ కేసులు నమోదయ్యేలా చేసి ఆదర్శంగా నిలిచారు? ఆప్షన్ 1 ఘనా, ఆప్షన్ 2 తైవాన్, ఆప్షన్ 3 వియత్నాం, ఆప్షన్ 4 గినియా.
సరైన సమాధానం ఆప్షన్ 3 వియత్నాం. 38వ ప్రశ్న. భారత దిగ్గజ టెలికాం సంస్థ జియో ఫేస్బుక్ ఎంత శాతం వాటాను కొనుగోలు చేసింది? ఆప్షన్ 1 8.64%, ఆప్షన్ 2 10.68%, ఆప్షన్ 3 11.48%, ఆప్షన్ 4 9.99%. సరైన సమాధానం ఆప్షన్ 4 9.99%. 39వ ప్రశ్న. మార్చి 2020లో భారత టోకు ధరల ఆధారిత సూచి WPI ఎంత శాతానికి మాత్రమే పరిమితం అయ్యింది? ఆప్షన్ 1 1%, ఆప్షన్ 2 2.3%, ఆప్షన్ 3 2.5%, ఆప్షన్ 4 3.1%. సరైన సమాధానం ఆప్షన్ 1 1%. 40వ ప్రశ్న. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ఇటీవల ఆటగాళ్లకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాల మ్యాచ్లలో వేటిపై నిషేధం విధించింది? ఆప్షన్ 1 బబుల్గమ్, ఆప్షన్ 2 స్మార్ట్ వాచ్లు, ఆప్షన్ 3 టవల్స్, ఆప్షన్ 4 చేతులు కలపడం. సరైన సమాధానం ఆప్షన్ 2 స్మార్ట్ వాచ్లు. 41వ ప్రశ్న. KPMG కన్సల్టెన్సీ సంస్థ తన తాజా నివేదికలో భారతదేశంలో పనిచేసే జనాభాలో ఎంత శాతం మంది నిర్మాణ రంగంలో ఉన్నట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 9%, ఆప్షన్ 2 11%, ఆప్షన్ 3 10%, ఆప్షన్ 4 12%. సరైన సమాధానం ఆప్షన్ 4 12%. 42వ ప్రశ్న. భారత రాజ్యాంగంలో ఎన్నవ అధికరణం ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ను నియమించే అధికారం గవర్నర్కు ఉంటుంది? ఆప్షన్ 1 అధికరణ 98/7 ప్రకారం, ఆప్షన్ 2 అధికరణం 243K, ఆప్షన్ 3 అధికరణం 58, ఆప్షన్ 4 అధికరణం 297A. సరైన సమాధానం ఆప్షన్ 2 అధికరణం 243K. 43వ ప్రశ్న. ఇటీవల ఏ దేశ శాస్త్రవేత్తలు గుండె కొట్టుకునే తీరును ట్రాక్ చేసే ఫానిక్ మెకానిక్ యాప్ను తయారు చేశారు? ఆప్షన్ 1 చైనా, ఆప్షన్ 2 జపాన్, ఆప్షన్ 3 అమెరికా, ఆప్షన్ 4 ఇంగ్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ 3 అమెరికా. 44వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సముద్ర బోర్డు చైర్మన్గా రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది? ఆప్షన్ 1
బి ప్రతాప్ గౌడ్. ఆప్షన్ 2 జి సోమశేఖర్ రెడ్డి. ఆప్షన్ 3 కె ప్రసాదరావు. ఆప్షన్ 4 జి శ్రీధర్ రెడ్డి. సరైన సమాధానం ఆప్షన్ 4 జి శ్రీధర్ రెడ్డి. 45వ ప్రశ్న. భారత వ్యవసాయ శాఖ 2020-21లో ఆహార ధాన్యేతర విభాగంలో భాగమైన నూనె గింజల ఉత్పత్తి లక్ష్యాన్ని ఎన్ని కోట్ల టన్నులుగా నిర్ణయించింది? ఆప్షన్ 1 2.78 కోట్ల టన్స్. ఆప్షన్ 2 2.86 కోట్ల టన్స్. ఆప్షన్ 3 1.64 కోట్ల టన్స్. ఆప్షన్ 4 3.66 కోట్ల టన్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 3.66 కోట్ల టన్స్. 46వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ 1 కె భాస్కర్. ఆప్షన్ 2 ఎస్ ఓబుల్ రెడ్డి. ఆప్షన్ 3 పి సుధాకర్. ఆప్షన్ 4 జేఎస్ రావు. సరైన సమాధానం ఆప్షన్ 1 కె భాస్కర్. 47వ ప్రశ్న. జగనన్న విద్యా దీవెన పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆప్షన్ 1 945 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 960 కోట్ల రూపాయలు. ఆప్షన్ 3 1080 కోట్ల రూపాయలు. ఆప్షన్ 2 1200 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 945 కోట్ల రూపాయలు. 48వ ప్రశ్న. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీ ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని ఏ విషయమై అభ్యర్థించింది? ఆప్షన్ 1 బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనం. ఆప్షన్ 2 పన్ను మినహాయింపు. ఆప్షన్ 3 బెయిల్అవుట్ ప్యాకేజీ. ఆప్షన్ 4 ఐటీ విధాన సరళీకరణ. సరైన సమాధానం ఆప్షన్ 1 బెంచ్ ఉద్యోగులకు కనీస వేతనం. 49వ ప్రశ్న. ఇటీవల చైనాకు చెందిన ప్రసిద్ధ రచయిత్రి రాసిన వ్యూహాన్ డైరీకి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చైనా అత్యున్నత సాహితీ పురస్కారం పొందిన ఆ రచయిత్రి పేరును గుర్తించండి. ఆప్షన్ 1 చున్హువా. ఆప్షన్ 2 ఫాంగ్ ఫాంగ్. ఆప్షన్ 3 చెన్. ఆప్షన్ 4 బవోజై. సరైన సమాధానం ఆప్షన్ 2 ఫాంగ్ ఫాంగ్. 50వ ప్రశ్న. ఢిల్లీలోని ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ జెనెటికల్ ఇంజనీరింగ్ సంస్థ భారతీయుల్లో ఉండే ఏ రకమైన ప్రత్యేక మైక్రో ఆర్ఎన్ఏ కారణంగానే కోవిడ్ వ్యాప్తి తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది?
ఆప్షన్ 1 RSINT 57, ఆప్షన్ 2 HSA MIR 27, ఆప్షన్ 3 SAM JRQ 88, ఆప్షన్ 4 YSM JPR 29. సరైన సమాధానం ఆప్షన్ 2 HSA MIR 27. 51వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం నూతన విజిలెన్స్ కమిషనర్గా ఎవరు బాధ్యతలు స్వీకరించారు? ఆప్షన్ 1 అజయ్ దస్త్, ఆప్షన్ 2 సంజయ్ కొఠారి, ఆప్షన్ 3 మురళీ త్రిపాఠి, ఆప్షన్ 4 వామన్ రావు తాంబే. సరైన సమాధానం ఆప్షన్ 2 సంజయ్ కొఠారి. 52వ ప్రశ్న. పాకిస్తాన్ ఇటీవల ఉగ్రవాదుల జాబితా నుండి జకీవుర్ రెహమాన్ లఖ్వీ అనే వ్యక్తి పేరును తొలగించింది. ఇతడు భారతదేశంలో జరిగిన ఏ దాడికి ప్రధాన సూత్రధారి? ఆప్షన్ 1 గోకుల్చాట్ బాంబ్ బ్లాస్ట్, ఆప్షన్ 2 శ్రీనగర్ అల్లర్లు, ఆప్షన్ 3 2008 ముంబై ఉగ్రదాడులు, ఆప్షన్ 4 పఠాన్ కోట్ పై దాడి. సరైన సమాధానం ఆప్షన్ 3 2008 ముంబై ఉగ్రదాడులు. 53వ ప్రశ్న. అంతర్జాతీయం ప్రతి సంవత్సరం ఎన్ని కోట్ల టన్నుల పైగా మాంసాహారాన్ని వినియోగించడం జరుగుతోంది? ఆప్షన్ 1 10 కోట్ల టన్స్, ఆప్షన్ 2 22 కోట్ల టన్స్, ఆప్షన్ 3 28 కోట్ల టన్స్, ఆప్షన్ 4 31 కోట్ల టన్స్. సరైన సమాధానం ఆప్షన్ 4 31 కోట్ల టన్స్. 54వ ప్రశ్న. గాలిలో వాయు నాణ్యత సూచి AQI ఎంత నుండి ఎంత మధ్య ఉంటే సంతృప్తికరంగా ఉన్నట్లు పరిగణించడం జరుగుతుంది? ఆప్షన్ 1 0 నుంచి 50 వరకు, ఆప్షన్ 2 51 నుంచి 100 వరకు, ఆప్షన్ 3 101 నుండి 150 వరకు, ఆప్షన్ 4 150 నుండి 200 వరకు. సరైన సమాధానం ఆప్షన్ 2 51 నుండి 100 వరకు. 55వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య పరిష్కారం కోసం ఎన్ని కోట్ల రూపాయలను తాజాగా విడుదల చేసింది? ఆప్షన్ 1 83.46 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 77.69 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 95.84 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 106.24 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 77.69 కోట్ల రూపాయలు. 56వ ప్రశ్న. కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ప్రకటించే గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక పురస్కారం 2020కి ఆంధ్రప్రదేశ్లోని బొండపల్లి అనే
ఒకే ఒక గ్రామం సెలెక్ట్ అయింది. ఈ గ్రామం ఏ జిల్లాలో ఉంది? ఆప్షన్ 1 ప్రకాశం, ఆప్షన్ 2 కృష్ణా, ఆప్షన్ 3 గుంటూరు, ఆప్షన్ 4 విజయనగరం. సరైన సమాధానం ఆప్షన్ 4 విజయనగరం. 57వ ప్రశ్న. భారత కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాల రెవెన్యూ లోటు భర్తీ చేసేందుకు ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆప్షన్ 1 3,916 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 6157.74 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 7,314.16 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 8,219.24 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 6157.74 కోట్ల రూపాయలు. 58వ ప్రశ్న. కేంద్ర మాజీ మంత్రి ఎంవి రాజశేఖరన్ ఇటీవల కన్నుమూశారు. ఈయన ఏ ప్రధాని హయాంలో కేంద్ర మంత్రిగా పనిచేశారు? ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్, ఆప్షన్ 2 పివి నరసింహారావు, ఆప్షన్ 3 ఇందిరాగాంధీ, ఆప్షన్ 4 వాజ్పేయి. సరైన సమాధానం ఆప్షన్ 1 మన్మోహన్ సింగ్. 59వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తొలి విడతగా ఎన్ని జిల్లాల్లో వాటర్ షెడ్ పనులు ప్రారంభించేందుకు 12,308 కోట్ల రూపాయలు కేటాయించింది? ఆప్షన్ 1 4 జిల్లాలు, ఆప్షన్ 2 6 జిల్లాలు, ఆప్షన్ 3 8 జిల్లాలు, ఆప్షన్ 4 7 జిల్లాలు. సరైన సమాధానం ఆప్షన్ 2 6 జిల్లాలు. 60వ ప్రశ్న. ఇటీవల ఏ భారతీయ సంస్థ కరోనా వ్యాక్సిన్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది? ఆప్షన్ 1 బయోకాన్, ఆప్షన్ 2 జీవికే బయో, ఆప్షన్ 3 భారత్ బయోటెక్, ఆప్షన్ 4 శాంతా బయోటెక్. సరైన సమాధానం ఆప్షన్ 3 భారత్ బయోటెక్. 61వ ప్రశ్న. తమ దేశ తొలి సైనిక ఉపగ్రహాన్ని ప్రయోగించినట్లు ఇటీవల ఏ దేశం ప్రకటనలో వెల్లడించింది? ఆప్షన్ 1 కెన్యా, ఆప్షన్ 2 ఉత్తర కొరియా, ఆప్షన్ 3 ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ 4 ఇరాన్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇరాన్. 62వ ప్రశ్న. భూకక్షలోని అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 200 రోజులు పైగా గడిపిన ముగ్గురు అమెరికా, రష్యా వ్యోమగాములు భూమి మీదకు తిరిగి రావడం జరిగింది. అయితే ఈ ముగ్గురు వ్యోమగాములు జాబితాకు చెందిన వ్యక్తిని గుర్తించండి. ఆప్షన్ 1 జెస్సీ కమేయర్,
ఆప్షన్ 2 ఆండ్రూ మార్గాన్. ఆప్షన్ 3 ఒలెగ్ స్క్రిపోచ్కా. ఆప్షన్ 4 వోల్టన్ గేల్ ఇస్బెల్లా. సరైన సమాధానం ఆప్షన్ 4 వోల్టన్ గేల్ ఇస్బెల్లా. 63వ ప్రశ్న. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో విజయవాడ డివిజన్ ఎన్ని రైల్వే స్టేషన్లు ఐఎస్ఓ గుర్తింపుకు తాజాగా పొందడం జరిగింది? ఆప్షన్ 1 12 స్టేషన్లు. ఆప్షన్ 2 19 స్టేషన్లు. ఆప్షన్ 3 18 స్టేషన్లు. ఆప్షన్ 4 20 స్టేషన్లు. సరైన సమాధానం ఆప్షన్ 3 18 స్టేషన్లు. 64వ ప్రశ్న. ఇటీవల సనామీర్ అనే మహిళ క్రికెటర్ 15 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఈమె ఏ దేశ జట్టుకు 15 సంవత్సరాల కెప్టెన్గా వ్యవహరించారు? ఆప్షన్ 1 ఇంగ్లాండ్. ఆప్షన్ 2 నెదర్లాండ్. ఆప్షన్ 3 ఆస్ట్రేలియా. ఆప్షన్ 4 పాకిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ 4 పాకిస్తాన్. 65వ ప్రశ్న. భారతదేశానికి చెందిన రిలయన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ పరిశోధకులు కరోనా వైరస్ వ్యాప్తి నిరోధంలో ఏది కీలక పాత్ర పోషించే అవకాశం ఉందని తమ పరిశోధనలో వెల్లడించారు? ఆప్షన్ 1 శీలింధ్రాలు. ఆప్షన్ 2 ఆల్గే. ఆప్షన్ 3 అత్తిపత్తి మొక్క. ఆప్షన్ 4 స్పంజికలు. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆల్గే. 66వ ప్రశ్న. అంతరిక్ష పరిభాషలో పెరోజీ అనగా ఏమిటి? ఆప్షన్ 1 భూకక్షలో చంద్రుడి దగ్గరగా ఉండే స్థలం. ఆప్షన్ 2 దీర్ఘ వృత్తాకార చంద్రకక్ష. ఆప్షన్ 3 భూమికి చంద్రునికి మధ్య దూరం. ఆప్షన్ 4 చంద్రుడి చుట్టూ తిరిగే తోకచుక్కల సమూహం. సరైన సమాధానం ఆప్షన్ 1 భూకక్షలో చంద్రుడి దగ్గరగా ఉండే స్థలం. 67వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు 3 న్యాయమూర్తులు త్వరలో నియామకం కానున్నారు. ఈ క్రింది వాటిలో ఈ జాబితాకు చెందిన న్యాయమూర్తిని గుర్తించండి. ఆప్షన్ 1 ఎస్ చంద్రశేఖర్. ఆప్షన్ 2 బి కృష్ణమోహన్. ఆప్షన్ 3 కె సురేష్ రెడ్డి. ఆప్షన్ 4 కె లలిత కుమారి. సరైన సమాధానం ఆప్షన్ 1 ఎస్ చంద్రశేఖర్. 68వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో నూతన వైరాలజీ ప్రయోగశాలను ఏ నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పాటు చేయడం జరిగింది? ఆప్షన్ 1 విజయవాడ. ఆప్షన్ 2 గుంటూరు. ఆప్షన్ 3 కాకినాడ.
ఆప్షన్ 4 తిరుపతి. సరైన సమాధానం ఆప్షన్ 4 తిరుపతి. 69వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సిటీ పారిశ్రామిక వాడలోని 4 పరిశ్రమలలో కరోనా వైరస్ నివారణకు ఉపయోగపడే వస్తువులు తయారీ జరుగుతోంది. అయితే ఈ శ్రీ సిటీ ఏ జిల్లాలో ఉందో గుర్తించండి. ఆప్షన్ 1 చిత్తూరు, ఆప్షన్ 2 పశ్చిమ గోదావరి, ఆప్షన్ 3 నెల్లూరు, ఆప్షన్ 4 కర్నూలు. సరైన సమాధానం ఆప్షన్ 1 చిత్తూరు. 70వ ప్రశ్న. 2020 విజ్డెన్ క్రికెటర్ పురుషగా ఏ క్రికెటర్ ఆటగాడు ఎంపికయ్యాడు? ఆప్షన్ 1 బెన్ స్టోక్స్, ఆప్షన్ 2 స్టీవ్ స్మిత్, ఆప్షన్ 3 లబుషేన్, ఆప్షన్ 4 కౌన్ వియర్సన్. సరైన సమాధానం ఆప్షన్ 1 బెన్ స్టోక్స్. 71వ ప్రశ్న. మెసెంజర్ కిడ్స్ అనే యాప్ను పిల్లల కోసం ఇటీవల ఏ సామాజిక మాధ్యమ సంస్థ తయారు చేసింది? ఆప్షన్ 1 టెలిగ్రామ్, ఆప్షన్ 2 టిక్ టాక్, ఆప్షన్ 3 ఫేస్బుక్, ఆప్షన్ 4 వాట్సాప్. సరైన సమాధానం ఆప్షన్ 3 ఫేస్బుక్. 72వ ప్రశ్న. ప్రపంచంలోనే శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ సమిట్ ఏ దేశంలో ఉంది? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 అమెరికా, ఆప్షన్ 3 చైనా, ఆప్షన్ 4 జపాన్. సరైన సమాధానం ఆప్షన్ 2 అమెరికా. 73వ ప్రశ్న. ఈ కార్డులో ఉన్న పుట్టిన తేదీ అధికృత ఆధారంగా అంగీకరించి తద్వారా ఈపీఎఫ్ ఖాతాదారులు రికార్డులోని పుట్టిన తేదీని మార్చుకునే వెసులుబాటును ఇటీవల ఈపీఎఫ్లో అనుమతినిచ్చింది. ఆప్షన్ 1 పాన్ కార్డ్, ఆప్షన్ 2 ఆధార్ కార్డ్, ఆప్షన్ 3 డ్రైవింగ్ లైసెన్స్, ఆప్షన్ 4 ఓటర్ ఐడి. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆధార్ కార్డ్. 74వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 500 చొప్పున చెల్లింపుల కోసం ఎన్ని కోట్ల రూపాయలు విడుదల చేసింది? ఆప్షన్ 1 53.24 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 25.43 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 46.64 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 38.24 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 3
46.64 కోట్ల రూపాయలు. 75వ ప్రశ్న. ఆర్బీఐ తాజా నిర్ణయాలలో భాగంగా ఎస్ఐడిబి, నాబార్డ్ తదితర సంస్థలకు ప్రత్యేక రీఫైనాన్స్ కింద ఎన్ని కోట్ల రూపాయలు ఇవ్వనుంది? ఆప్షన్ 1 50,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 25,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 75,000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 1,00,000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 1 50,000 కోట్ల రూపాయలు. 76వ ప్రశ్న. వైర్ వెబ్సైట్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్పై ఏ రాష్ట్రం వేసిన కేసును ఉపసంహరించుకోవాలని దేశవ్యాప్తంగా ఉన్న పాత్రికేయ సంఘాలు తీవ్ర స్థాయిలో ప్రస్తుతం డిమాండ్ చేస్తున్నాయి? ఆప్షన్ 1 మహారాష్ట్ర, ఆప్షన్ 2 బీహార్, ఆప్షన్ 3 మధ్యప్రదేశ్, ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఉత్తరప్రదేశ్. 77వ ప్రశ్న. అమెరికా ప్రభుత్వం గ్రీన్ కార్డుల జారీ కార్యక్రమాన్ని ఎన్ని రోజుల పాటు తమ దేశంలో నిలిపివేసింది? ఆప్షన్ 1 30 రోజులు, ఆప్షన్ 2 60 రోజులు, ఆప్షన్ 3 45 రోజులు, ఆప్షన్ 4 90 రోజులు. సరైన సమాధానం ఆప్షన్ 2 60 రోజులు. 78వ ప్రశ్న. 2020 ఉమెన్ విజ్డెన్ క్రికెటర్గా ఎంపిక ఎలిస్ ఫెర్రీ ఏ దేశానికి చెందిన క్రికెట్ క్రీడాకారిణి? ఆప్షన్ 1 ఇంగ్లాండ్, ఆప్షన్ 2 ఆస్ట్రేలియా, ఆప్షన్ 3 సౌత్ ఆఫ్రికా, ఆప్షన్ 4 స్కాట్లాండ్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆస్ట్రేలియా. 79వ ప్రశ్న. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ క్రికెట్ను తమ దేశంలో నిర్వహిస్తామని ఇటీవల ఏ దేశ క్రికెట్ బోర్డు బీసీసీఐకి విజ్ఞప్తి చేసింది? ఆప్షన్ 1 న్యూజిలాండ్, ఆప్షన్ 2 ఇంగ్లాండ్, ఆప్షన్ 3 శ్రీలంక, ఆప్షన్ 4 ఆస్ట్రేలియా. సరైన సమాధానం ఆప్షన్ 3 శ్రీలంక. 80వ ప్రశ్న. భారత పరిశ్రమల సమైక్య సిఐఐ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి వృద్ధి రేటు ఎంత శాతం నుండి ఎంత శాతం మధ్య ఉండవచ్చని అంచనా వేసింది? ఆప్షన్ 1 1 నుండి 1.3%, ఆప్షన్ 2 0.9 నుండి 1.5%, ఆప్షన్ 3 1.3 నుండి 1.8%, ఆప్షన్ 4 1.8 నుండి 2%. సరైన సమాధానం ఆప్షన్ 2 0.9 నుండి 1.5%. 81వ ప్రశ్న. ఇటీవల రైల్వే శాఖ ఒక మహిళ చేసిన
విజ్ఞప్తికి స్పందించి ఎన్ని లీటర్ల ఒంటెపాలు రాజస్థాన్ నుండి ముంబైకి తరలించి అందరిని మన్ననలను పొందింది. ఆప్షన్ 1 10 లీటర్లు, ఆప్షన్ 2 20 లీటర్లు, ఆప్షన్ 3 25 లీటర్లు, ఆప్షన్ 4 30 లీటర్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 20 లీటర్లు. 82వ ప్రశ్న. భారత బీమా సంస్థల నియంత్రణ ప్రాధికారిక సంస్థ IRDA ఎన్ని గంటల లోపే బీమా క్లెయిమ్ల చెల్లింపులపై నిర్ణయం తీసుకోవాలని బీమా సంస్థలను ఆదేశించింది? ఆప్షన్ 1 2 గంటలు, ఆప్షన్ 2 6 గంటలు, ఆప్షన్ 3 12 గంటలు, ఆప్షన్ 4 24 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 1 2 గంటలు. 83వ ప్రశ్న. అమెరికాలోని మిచిగాన్ వర్సిటీ శాస్త్రవేత్తలు ఊబకాయులకు మధుమేహం రాకుండా ఏది చేయడం మేలని తమ పరిశోధనలో వెల్లడించారు? ఆప్షన్ 1 యోగా, ఆప్షన్ 2 ప్రకృతి వైద్యం, ఆప్షన్ 3 బేరియాట్రిక్ సర్జరీ, ఆప్షన్ 4 హిప్నోథెరపీ. సరైన సమాధానం ఆప్షన్ 3 బేరియాట్రిక్ సర్జరీ. 84వ ప్రశ్న. భారతదేశంలో ఇటీవల ఏ నగరంలోని సర్ సందూర్లాల్ ఆసుపత్రి సంచార రక్తనిధి కేంద్రాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 వారణాసి, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 అలహాబాద్, ఆప్షన్ 4 షిరిడి. సరైన సమాధానం ఆప్షన్ 1 వారణాసి. 85వ ప్రశ్న. UNO సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది పిల్లలు మిజిల్స్ తట్టు వ్యాధికి గురవుతున్నట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 1 కోటి, ఆప్షన్ 2 1.8 కోట్లు, ఆప్షన్ 3 3.5 కోట్లు, ఆప్షన్ 4 2 కోట్లు. సరైన సమాధానం ఆప్షన్ 4 2 కోట్లు. 86వ ప్రశ్న. పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకించి 5 రాష్ట్రాలలో గల 5 సర్పంచులతో మాట్లాడడం జరిగింది. ఆ రాష్ట్రాల జాబితాకు చెందని రాష్ట్రాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 పంజాబ్, ఆప్షన్ 2 కేరళ, ఆప్షన్ 3 మహారాష్ట్ర, ఆప్షన్ 4 బీహార్. సరైన సమాధానం ఆప్షన్ 2 కేరళ. 87వ ప్రశ్న. ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా నైపుణ్య జాబితాలో ఎంతమంది భారతీయులు చోటు దక్కించుకున్నారు? ఆప్షన్ 1 43,
ఆప్షన్ 2 69, ఆప్షన్ 3 73, ఆప్షన్ 4 82. సరైన సమాధానం ఆప్షన్ 2 69. 88వ ప్రశ్న. ఆంధ్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ గృహవసతి పథకానికి ఎన్ని కోట్ల రూపాయలను విడుదల చేసింది? ఆప్షన్ 1 3800 కోట్ల రూపాయలు, ఆప్షన్ 2 3500 కోట్ల రూపాయలు, ఆప్షన్ 3 2000 కోట్ల రూపాయలు, ఆప్షన్ 4 4000 కోట్ల రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 2 3500 కోట్ల రూపాయలు. 89వ ప్రశ్న. కేవలం ఒక రక్తపు చుక్కతోనే 10 నిమిషాల్లో కరోనాను నిర్ధారణ చేసే కిట్ను ఇటీవల ఏ సంస్థ ఆవిష్కరించింది? ఆప్షన్ 1 బై1, ఆప్షన్ 2 సెలాప్ట్, ఆప్షన్ 3 బయోఫిన్, ఆప్షన్ 4 క్రయోబయోజెనిసిన్. సరైన సమాధానం ఆప్షన్ 1 బై1. 90వ ప్రశ్న. ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యనిర్వాహక మండలి అధ్యక్ష బాధ్యతలను భారత ప్రతినిధి చేపట్టబోతున్నారు. అయితే ఈ కార్యనిర్వాహక మండలిలో గల సభ్యుల సంఖ్యను గుర్తించండి. ఆప్షన్ 1 28, ఆప్షన్ 2 34, ఆప్షన్ 3 38, ఆప్షన్ 4 42. సరైన సమాధానం ఆప్షన్ 2 34. 91వ ప్రశ్న. షేన్ వార్న్ గ్రేటెస్ట్ 11 ఇండియా క్రికెట్ జట్టు సారథిగా ఎవరిని పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 1 సచిన్, ఆప్షన్ 2 సిద్ధు, ఆప్షన్ 3 గంగూలీ, ఆప్షన్ 4 అజహరుద్దీన్. సరైన సమాధానం ఆప్షన్ 3 గంగూలీ. 92వ ప్రశ్న. ఇటీవల ప్రఖ్యాత భారత మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ ఆన్లైన్ క్రికెట్ పాఠాలు చెబుతున్నట్లు ప్రకటించాడు. ప్రస్తుతం లక్ష్మణ్ ఏ రాష్ట్ర రంజీ క్రికెటర్లకు బ్యాటింగ్ సలహాదారుగా వ్యవహరిస్తున్నాడు? ఆప్షన్ 1 రైల్వేస్, ఆప్షన్ 2 బెంగాల్, ఆప్షన్ 3 విదర్భ, ఆప్షన్ 4 బెంగుళూరు. సరైన సమాధానం ఆప్షన్ 2 బెంగాల్. 93వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కృష్ణా గోదావరి కాలువల ప్రక్షాళన కోసం ఎంతమంది సభ్యులతో వివిధ రాష్ట్ర స్థాయి సభ్యులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది? ఆప్షన్ 1 8 మంది, ఆప్షన్ 2 7 మంది, ఆప్షన్ 3 9 మంది, ఆప్షన్ 4 5 మంది.
సరైన సమాధానం ఆప్షన్ 3 9 మంది. 94వ ప్రశ్న. విరాట్ కోహ్లీ వరుసగా ఎన్నిసార్లు విజ్డెన్ క్రికెటర్గా ఎంపిక కావడం ఇప్పటిదాకా జరిగింది? ఆప్షన్ 1 2 సార్లు, ఆప్షన్ 2 3 సార్లు, ఆప్షన్ 3 4 సార్లు, ఆప్షన్ 4 5 సార్లు. సరైన సమాధానం ఆప్షన్ 2 3 సార్లు. 95వ ప్రశ్న. సచిన్ టెండూల్కర్ తొలిసారి ఓపెనర్గా ఏ దేశ పర్యటనలో ఆడడం జరిగింది? ఆప్షన్ 1 ఆస్ట్రేలియా, ఆప్షన్ 2 శ్రీలంక, ఆప్షన్ 3 దక్షిణాఫ్రికా, ఆప్షన్ 4 న్యూజిలాండ్. సరైన సమాధానం ఆప్షన్ 4 న్యూజిలాండ్. 96వ ప్రశ్న. యునిసెఫ్ తన తాజా నివేదికలో ఏ నగరంలో అత్యధికంగా భారతదేశంలో 70,000 మంది వీధి బాలలు ఉన్నట్లు వెల్లడించింది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 కలకత్తా, ఆప్షన్ 3 ముంబై, ఆప్షన్ 4 ఢిల్లీ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఢిల్లీ. 97వ ప్రశ్న. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం 2020లో 7.5% అత్యల్ప వృద్ధిని నమోదు చేసుకున్న దేశాన్ని గుర్తించండి. ఆప్షన్ 1 జర్మనీ, ఆప్షన్ 2 ఐరోపా, ఆప్షన్ 3 నైజీరియా, ఆప్షన్ 4 కెనడా. సరైన సమాధానం ఆప్షన్ 2 ఐరోపా. 98వ ప్రశ్న. ఇటీవల ప్రముఖ పాత్రికేయుడు అర్నబ్ గోస్వామి ప్రయాణిస్తున్న కారుపై దాడి జరిగింది. అయితే అర్నబ్ గోస్వామి ఏ ప్రముఖ టీవీ న్యూస్ ఛానల్కు చైర్మన్గా వ్యవహరిస్తున్నారు? ఆప్షన్ 1 24x7, ఆప్షన్ 2 ఆజ్ తక్, ఆప్షన్ 3 రిపబ్లిక్, ఆప్షన్ 4 CNN IBN. సరైన సమాధానం ఆప్షన్ 3 రిపబ్లిక్. 99వ ప్రశ్న. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటర్ గ్రిడ్ పథక అమలులో భాగంగా ఏ ప్రాంతానికి అత్యధిక నిధులను కేటాయించింది? ఆప్షన్ 1 కనిగిరి, ఆప్షన్ 2 పులివెందుల, ఆప్షన్ 3 పల్నాడు, ఆప్షన్ 4 ఉద్దానం. సరైన సమాధానం ఆప్షన్ 3 పల్నాడు. 100వ ప్రశ్న. ఎల్గా పరిషత్ కేసుతో సంబంధాలున్నాయని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆనంద్ తేల్ తుండే అనే వ్యక్తి రిమాండ్ను పొడిగిస్తూ ముంబై ప్రత్యేక కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆనంద్ తేలే తుండే ఎవరి యొక్క మనవడు? ఆప్షన్ 1 లాలూ ప్రసాద్ యాదవ్, ఆప్షన్ 2 గుల్జారీ లాల్ నందా,
ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్. ఆప్షన్ 4 బిఆర్ అంబేద్కర్. సరైన సమాధానం ఆప్షన్ 1 లాలూ ప్రసాద్ యాదవ్.